గాయ్స్ మన కల్కి మూవీ బిగ్గెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రభాస్ కి వరుసగా రెండో సినిమా 700 కోట్లు అయితే దాటేసింది వరుసగా. అంటే మన సలార్ సినిమా లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో వచ్చింది, అది కూడా 700 కోట్ల మార్క్ అయితే దాటేసింది లాంగ్ రన్ లో. అదే విధంగా కానీ కల్కి మూవీ తక్కువ టైంలోనే 700 కోట్ల మార్క్ అయితే దాటేసింది కాబట్టి ఎపిక్ బ్లాక్ బస్టర్ అని చెప్పడం జరిగింది. ఈ మూవీ ఇంకా ఎన్నో రికార్డులు అయితే బద్దలు కొట్టనుంది. చాలా రికార్డులు అయితే రోజు రోజు బద్దలవుతూనే ఉన్నాయి. గైస్ ఈ మూవీ అయితే మంచి లైనప్ ఉంది కాబట్టి మూవీని ఇంత మంచిగా ప్రేక్షకులు ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. అదే విధంగా హిందీ కలెక్షన్స్ అయితే మామూలుగా రావట్లేదు, రోజు రోజుకు ఇంక్రీజ్ అయితే వెళ్తున్నాయి. అదే విధంగా ఓవర్సీస్ లో కూడా కలెక్షన్ అయితే అద్భుతంగా రావడం జరుగుతుంది. అందరూ అయితే ఆశ్చర్యపోతున్నారు. హిందీలో ఈ విధంగా కలెక్షన్స్ వస్తాయని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అక్కడి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. అదే విధంగా మన తెలుగు స్టేట్ లో కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. మూవీకి మంచి కలెక్షన్స్ అయితే అందుకుంటున్నాయి. నిన్నటి వరకే 700 కోట్ల మార్క్ అయితే దాటేసింది. అది కూడా అఫీషియల్ గా మన మూవీ మేకర్స్ వాళ్ళు ఈ రోజు అయితే పోస్టర్ అయితే రిలీజ్ చేస్తారు తప్పకుండా. అదే విధంగా మన మూవీ 1000 కోట్ల మార్కుని ఎప్పుడు దాటుతా అనుకుంటారో తప్పకుండా కామెంట్లో చెప్పండి. నేనైతే ఇంకో 3-4 డేస్ లో 1000 కోట్ల మార్క్ అయితే ఈజీగా దాటేస్తాను అనుకుంటున్నా. అదే విధంగా ఈ మూవీ లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తాను అనుకుంటారు తప్పకుండా అది కూడా కామెంట్లు వేయండి. వీడియోని అయితే చూస్తున్నారు బట్ లైక్ అయితే చేయట్లేదు. మీరు లైక్ చేయడం ద్వారానే ఈ వీడియో చాలా మందికి అయితే వెళ్ళడం జరుగుతుంది. అదే విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే చాలా వస్తుంటాయి. గైస్ ఈ మూవీలో హైలైట్ ఏంటంటే చాలా ఉన్నాయి. హైలైట్ చెప్పుకోవాలనుకుంటే బుజ్జియే కానీ, ప్రభాసే కానీ, అమితాబ్ బచ్చనే కానీ చాలా మంచి సీన్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా కమల్ హాసన్ గారు కొద్దిసేపు ఉన్న మంచిగా అయితే అందరూ మెప్పించడం జరిగింది. మనకు వచ్చే అమితాబ్ బచ్చన్, ప్రభాస్ గారి యాక్షన్ సీన్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి మూవీలో. అందరూ ఈ మూవీని థియేటర్లోనే చూడండి. ఎందుకంటే థియేటర్లో చూస్తుంటే థియేటర్లో ఎక్స్పీరియన్స్ అయితే మీరు తప్పకుండా చేయాలి. మూవీ మనకు ఫోన్లో చూసినా, టీవీలో చూసినా ఆ ఎక్స్పీరియన్స్ అయితే మీరు మిస్ అవుతారు. మీకైతే త్వరలో టికెట్ల రేట్లు అయితే తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. తప్పకుండా అందరూ బుక్ మై షోలో లేదంటే పేటీఎంలో టికెట్లు బుక్ చేసుకోండి. లేదంటే థియేటర్ దగ్గరికి వెళ్ళి తీసుకొని మీరు థియేటర్లోనే చూడండి. మన మూవీని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. ఇంత అద్భుతమైన మూవీని అయితే మీరు మిస్ కావద్దు గైస్. అదేవిధంగా మన ఛానల్ ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి.